సార్ దయచేసి మా వినతిని ఆలకించాను సార్. చంద్రబాబు నాయుడు సార్, ఇక్కడ మా పరిస్థితి చాలా భయంకరంగా. ఇక్కడ ఉన్న లోకల్ ఎమ్మెల్యే గారు మాకు సహకరించకపోతే ఊరి వెళ్ళే వాళ్ళం కాదు సార్. అంటే రక్షించేది అంటే ఇప్పుడు రామచంద్ర సెక్రటరీ గారు సార్. అయితే ఇప్పుడు మాకు ఇప్పుడు కూడా ఈ గ్రామం అనేది గురేస్తూనే ఉంటుంది. ఇది మూడోసారి గురి అవడం కాబట్టి ఈ లోతట్టు ప్రాంతం కృష్ణా నది పరివాహక ప్రాంతం కాబట్టి మాకు ఎత్తైన ప్రదేశంలో ఖచ్చితంగా స్పేసులు చూపించి మాకు పునరావృతం కల్పించారు సార్. తర్వాత పంట నష్టం కూడా చాలా జరిగింది సార్. మా ఊళ్ళో కదా పంట నష్టంతో పాటు ఇళ్ల పునరావృతం కల్పించారని కాకపోతే మీరు ఈ గ్రామం అనేది ఇలాగే ఉంటే ఇప్పుడు ఎప్పుడోసారి ఖచ్చితంగా మునిగిపోతుందని మా గ్రామాంతరంలో మేము కోరుకుంటున్నాం సార్. ఖచ్చితంగా ఇది మొత్తం ఇతర ప్రదేశంలో దీంతో పాటు పంట నష్టం కూడా ముఖ్యం సార్. పంటలు పురుగుల మీద ఆధారపడి బతికే వాళ్ళం మీరు అందరం కూడా. కాబట్టి ఖచ్చితంగా మీరు ఈ పునరావృతం కల్పించాలని మేము కోరుకుంటున్నాం సార్. గౌరవనీయులు స్థానిక శాసనసభ్యులు గౌరవనీయులు చంద్రశేఖర్ రెడ్డి గారు, గౌరవనీయులు జనార్దన్ రెడ్డి గారు, అదే మరిగా గౌరవనీయులు జిల్లా పార్టీ అధ్యక్షుడు రాములు గారు, నేను ఈరోజు మునగలమాన్ తిన్నకి వచ్చినప్పుడు మునగమాన్ తిన్న గ్రామస్తులందరూ పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చి మీ కష్టాలని చెప్పారు. నేను కూడా ఊరంతా తిరిగి కొన్ని ఇళ్ళు ఏ విధంగా కూలిపోయినాయి, కొన్ని ఇళ్ళు కనపరుస్తా ఉన్నా అవి కూడా కూలిపోయే ప్రమాదం ఉంది. మన కళ్ళ ముందన్న పోల్ చూస్తే దానిపైన గడ్డంతా ఉంది, అది కనపరుస్తా ఇప్పుడు కనపరుస్తా ఉంది. అంటే సుమారు ఈ ఊరంతా కూడా 10-12 అడుగులు నీళ్లు వచ్చినాయి. మీరందరూ కూడా చాలా కష్టాల్లో అరవైతే చంద్రశేఖర్ రెడ్డి గారు వచ్చి మిమ్మల్ని అందరినీ పట్టుదలతో బయట తీసుకుపోయాడు తప్ప లేకపోతే మీరు బయట పోయేవాళ్ళు కాదు. మీరు కానీ ఇక్కడ ఉంటే ఎలాంటి ఉపద్రవం వచ్చేదో, ఎంతమంది కష్టం వచ్చేదో ఊహించుకుంటేనే చాలా బాధ వేస్తుంది. అదే జరుగుంటే చాలా పెద్ద ఎత్తున ప్రాణ నష్టం కూడా ఉండేది. చాలా మంది బాధపడుతున్నారు. మా ఆడపడుచులైతే దిగాలు పడిపోయారు, బాధపడుతున్నారు. దిక్కుదోచిన పరిస్థితిలో ఏం చేయాలో ఆలోచించుకుంటూ ఒక పక్క ఇండ్లన్నీ కూలిపోయినాయి, ఇంట్లో ఉండే వస్తు సామగ్రి అంతా పోయింది. ఇంకో పక్కన పొలాలన్నీ కూడా ముంపు గురైపోయినాయి. ఎక్కడ చూసినా ఇసుక దిబ్బలేసాయి. అంతంతా కూడా నేను దిగి చూశాను, పొలంలో దిగాను. వరి అయితే మొత్తం కుళ్ళిపోయింది. మళ్ళా ఆ పంట వచ్చే పరిస్థితి లేదు. ఇది చూసిన తర్వాత మా ఆడబిడ్డలైతే ఏం చేయాలో అర్థం కాకుండా ఏ విధంగా బతకగలుగుతాం, ఏ విధంగా మేము ఈ సంవత్సరం గడపాలను, పిల్లల్ని పోషించుకోవాలో, చిన్నపిల్లల్ని కాపాడుకోవాలో ఏ విధంగా తెలియని పరిస్థితుల్లో అగమ్య గోచరంగా ఉన్నారు. నేను ఒకటే మీ అందరికీ హామీ ఇస్తున్నాం, ప్రకృతి మన మీద చిన్న చూపు చూసినప్పుడు మానవతా దృక్పథంతో ప్రతి ఒక్కరూ మిమ్మల్ని ఆదుకోవాల్సిన అవసరం ఉంది. అందరికంటే ముందు ప్రభుత్వం వచ్చి ఆదుకోవాల్సిన అవసరం ఉంది. ఈ గ్రామం ముంపు గ్రామం కాబట్టి మీరు ఇక్కడికి వస్తే ఇక్కడ కట్టిస్తే మళ్ళా 3వసారి ముంపు గురైంది. అందరూ ఒకటే చెప్తున్నారు, మేము ఈ ఊర్లో ఉండలేము, వర్షాకాలం ప్రాణాలు చేతిలో పెట్టుకుని బతకాల్సి వస్తా ఉంది, మమ్మల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించమని మీరందరూ కోరారు. ఇది న్యాయమైన కోరిక, దీంట్లో ఏమాత్రం అతిశయోక్తి లేదు. అందుకనే ఈ రోజు ఏదైతే ప్రవర్తిస్తా ఉన్నో ఇదంతా కూడా చూస్తే పెద్ద తుఫాన్ వచ్చో లేకుంటే విపరీతంగా ఏదో జరిగి రాష్ట్రం అంతా ఇంత పెద్ద ఎత్తున నష్టపోలేదు. కొన్ని ప్రాంతాలు ముఖ్యంగా శ్రీశైలం పైభాగంలో ఎక్కువ వర్షం పడింది, నీళ్లు వచ్చాయి. ముందు చూపుగానంటే ఆ నీళ్లు కూడా కొన్ని ముందుగా శ్రీశైలం చదివిపెట్టుంటే మీకింత ఉపద్రవం వచ్చేది కాదు. 12 అడుగులు ఇప్పుడు కనబడుస్తా ఉంది, 4-5 అడుగులు వచ్చుంటే కూడా కొంతవరకు తగ్గేది. అది సరైన సమయంలో నిర్ణయం తీసుకోలేకపోయారు. పైన ఉంది, ఈరోజు మహారాష్ట్ర ఉంది, కర్ణాటక ఉంది, అక్కడంతా కూడా ఈ ప్రాజెక్టులకు నీళ్లు రావాలంటే, కృష్ణా నదికి నీళ్లు రావాలంటే అక్కడ వర్షపాతం పడితే వస్తుంది.